నందు ఊరునో అడవినో ఉదక మధ్యంబునో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబు మరణమే నిశ్చయంబు బుద్ధిమంతుడైన ఈ దేహమున్నంతలో మిమ్ము తెలియవలేను భూషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పాఠ్యభౌతికం అంటే అందరూ తెలుసు పంచభూతాలతో నిండున్న ఈ దేహం. పంచభూతాలంటే ఏమి ఆరగదా ఆరగా పంచభూతాలంటే ఐదు. అయితే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ పంచభూతాలతో ఉన్న ఈ దేహము ఎప్పుడు విడుస్తుందో మనకు ఎక్కలేదు. 100 సంవత్సరాలు బతుకుతామని మీరు చెప్పిండు, 100 వర్షంలో దాకా మిగతా చెప్పిండు. కానీ నమ్ముతామా? నమ్మని ఏ క్షేమంలో తెలియదు. బాల్యమందు అవ్వచ్చు, బాల్యమందు మంచి ముసలియందో లేక ముదలియందో ఊరులో అడుగును ఎందుకమ్మా ఇప్పుడుతో తెలియదు. ఈ దేహం ఉన్నంతలో భగవంతుని ధ్యానించుకొని అని చెప్పింది. మనకి ఉపదేశం తీసుకున్న వాళ్ళైనా ఉపదేశం తీసుకొని వాళ్ళైనా సరే రామ 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 అని కలుసుకోవాలి. నిరంతరం ప్రతిరోజు ఎప్పటికీ కలుసుకోవాలి. చాలా మంది వదులుతున్నారు, అది కాదు టైం దొరకలేదు, సమయం దొరకలేదు అని చెప్పి ఎవరు అసలు మనం ప్రయాణం చేసినప్పుడైనా సరే ఎప్పుడైనా సరే రామ 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 3 సార్లు అంటే 1000 సార్లు అన్నంత పుణ్యం వస్తుందంట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి అని చెప్పినాను. మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఇంటికి బాధ వచ్చినా కానీ రామ రామ 3 సార్లు అనుకుంటే చాలు, ఏ పని చేసినా కానీ అది సఫలమైపోతుంది. సత్తునాథ్ డిస్టర్బ్ చేసినందుకు